రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు భరోసా యాసంగి నిధులు షురు. త్వరలోనే రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి అయితే పడనున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జిల్లాల వారీగా వచ్చేసి లిస్టుల వారీగా కూడా విడుదల చేయడమే జరుగుతుందన్నమాట. రైతు భరోసా నిధులకు సంబంధించి షురు ఈ యొక్క మనకు రివ్యూ మీటింగ్లు వచ్చేసి కానివ్వచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేడు ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఈ రోజే వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించి 531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కానివ్వచ్చు, దీనికి సంబంధించి కూడా కొన్ని ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే వరంగల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది. రైతులకు పంట నష్ట పరిహారానికి సంబంధించి కానివ్వచ్చు, అలాగే రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఇటీవల మనకైతే వెలుగులోకైతే రానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఎన్నికలు ముగిసిన తర్వాతే రైతు భరోసా రైతుల అకౌంట్‌లోకి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతు భరోసా డబ్బులకు సంబంధించి ముందు వేసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఎట్టకేలకు ఇప్పటికే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో, అందరూ కూడా ఓపిక పట్టండి. డబ్బులకు కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేదైతే ఎలక్షన్ కూడా ఉన్న నేపథ్యంలో రైతు భరోసా అనేదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడా రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అయితే అందజేయడం అయితే జరుగుతుంది. డిసెంబర్ చివరి తేదీలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు త్వరలోనే సమీక్ష ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. డిసెంబర్ 15న ఎన్నికలు అనేవి ముగుస్తున్నాయి. సో, దీని ద్వారా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు అందరికీ కూడా మిస్ అవ్వద్దనుకుంటే తప్పకుండా వచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌నొక్కైతే ఆల్‌లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఉద్యోగాలు 1 ఎకరా నుండి 2 ఎకరాల వరకు నిధులు విడుదల చేసినట్లయితే ఆ తర్వాత 2 నుండి 4 ఎకరాల వరకు వచ్చేసి నిధులు విడుదల చేయడం అనేది జరుగుతుంది. అలాగే పంట బోనస్‌కి సంబంధించి కూడా మనకు ఖాతాలో జమ చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతుల అకౌంట్‌లోకి అయితే డబ్బు జమ కాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 3 రోజుల్లో అకౌంట్‌లో జమ కాని వారు సిస్టమాటిక్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ పద్ధతిని ఫాలో అవ్వచ్చు. అంటే రైతులు కొన్ని వివరాలకు సంబంధించి సిద్ధమైతే చేసుకోవాలని అయితే మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారైతే ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి అనుకోవచ్చన్నమాట. ఏదైతే మన గత యాసంగి సీజన్ ఉందో, పోయిన యాసంగి సీజన్‌లో వీళ్ళు బోనస్ వచ్చేసి చెల్లింపులు వచ్చేసి కూడా కొంచెం ఆలస్యంగా అంటే చాలా ఆలస్యమైందన్నమాట. పంట ఎప్పుడున్నది, వేసేది ఎప్పుడు మరి గిప్పుడెందుకు ఎత్తార్రు మరి ఇప్పుడే నిధులకు సంబంధించి వాళ్ళకి ఇప్పుడే ఇంత టైం అనేది దొరికినట్టున్నది. తద్వారా రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా త్వరలోనే రైతుల అకౌంట్‌లోకి అయితే జమ చేసే ప్రక్రియ అనేదైతే ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికల సందర్భం అయితే కనిపిస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో, డిసెంబర్ 15న ఎలక్షన్స్ అయితే ముగుస్తున్నాయి తర్వాత.